प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ कल्याण मंडपे अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभदिदौ श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम ఇప్పుడు మీ యొక్క గోత్రము మీ యొక్క పేర్లు మీ యొక్క భార్య పేరు పిల్లల పేర్లు మీ యొక్క కుటుంబ సభ్యుల పేర్లు సహ కుటుంబంగా చెప్పుకోవాలి. सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणां अभिवृद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध पुरुषार्थ फलसिद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः करुणा कटाक्ष वीक्षण परिपूर्ण अनुग्रह सिद्ध्यर्थं लोकक्षेमार्थं कल्याणोत्सवं श्रीवैखानस दिव्य आगमोक्त प्रकारेण अहम् आचार्य मुखेन कारयिष्ये सर्वं श्री श्रीनिवासार्पितमस्तु. सशंखचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहे क्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శన సేవాభాగ్యం కోసం ఎందరో భక్తులు తరలి వస్తూ ఉంటారు. స్వామివారి దివ్య మంగళమూర్తిని కనులారా చూచి మనసారా సేవించుకోవాలని తహతహలాడుతూ ఉంటారు. యుగాంతం క్షణమాత్రేణ తేషాం కాలస్తు గచ్చతి అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది. దేవదేవుడైన ఆనంద నిలయుడైన వెంకటేశ్వర స్వామిని ఒక్క క్షణం చూచినా భక్తులందరికీ కూడా ఒక యుగాంతం వరకు చూచిన పుణ్యం తప్పక లభిస్తుంది. అటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటాచలపతి ధర్మ సంస్థాపనార్థమై తిరుమల క్షేత్రంలో వెంచేసి ఉన్నారు. నిత్యోత్సవ కైంకర్యాలలో కళ్యాణోత్సవం స్వామివారికి జరపబడుతూ ఉంటుంది. వైఖానస ఆగమోక్తంగా జరిపే ఈ కళ్యాణ క్రతువు సంకల్పంతో మొదలుపెట్టి కలశారాధన, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, అగ్నిప్రతిష్ఠాపన ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. విశ్వక్సేనుణ్ణి ఆరాధించటం సకలమైనటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగించటం కోసమే. మనం జరపబోయేటటువంటి కార్యం ఏదైతే ఉంటుందో అది
నిర్విఘ్నంగా పరిసమాప్తి వరకు కూడా ఆయన ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశ్యముతో జరపబడేటటువంటి క్రతువు ఇది. యస్య ద్విరదవక్త్రాద్య పారిషద్య పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే విష్ణు సైన్యాధిపతి అయినటువంటి విశ్వక్సేనుని ఆశ్రయిస్తారో ఆయన ఎల్లప్పుడూ కూడా అడ్డంకులన్నింటినీ కూడా తొలగిస్తారు. అటువంటి విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమయ్యే ఈ కళ్యాణ క్రతువుని మనం వీక్షిద్దాం శ్రీ వెంకటేశ్వర మాధ్యమం ద్వారా. విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదయతే కృకం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ వృతయోర్భూతి ధ్రువాణి ధర్మధర్మమ స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్ నిత్యం ప్రజావిచరణం హరిం లాభస్తేషాం దిగస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందే హృదశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజస భగవతః కర్మణ భగవదానుగృహేతో భగవదానుజ్ఞాతో భగవంత్యాత్మ భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యత ప్రాణానాయం జ. ఓం భూః అధ్యమయా పూర్వోక్త ఏవం గుణ విజయజన విరిట్నా జామస్యాం శుభదిదో అస్కదేవ దేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదకలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూమి నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సకర్మాంగం సుధున్యావాదనం కరిష్యే. ఆదో నిర్విఘ్నేన ప్రథమావాప్త్యర్థం విశ్వక్షేణారాధనం కరిష్యే. తదా కలశారాధనం కరిష్యే. ధారాసు సప్త సుతమానసేషు సరత్సరిత్సు పరిపూరితేషు అభోమి గృహ్ణం ప్రతిపాదయిష్యే. ృణామి రత్నాకం సుతరకం సుధర్మ ఇతమాపశ్వ శుభతమా శ్యాంతా శ్యాంతతమా శుభ శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్య మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయాః పాశ వితతాః పురుత్రాః తేభ్యో నగింద్రస్య వితోత విష్ణుర్ విశ్వే దేవ అమంజంతు భరతస్వస్య. ఓం భూ వరుణమావాహయామి ప్రజేతస్మావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం వరుణాయ నమః. పాద్యం సమర్పయామి వరుణాయ నమః. అర్ఘ్యం సమర్పయామి వరుణాయ నమః. ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి వరుణాయ నమః. గుణోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓమాగ్నేయోజస్మాత్ ప్రజామహే త్వా విశ్వే సుధాత్వన్మహితో నసంభో వైరాజంతే సుఖధన్యదత్తాం ప్రైషామదేశో విబుధానామనాదిః యామే సస్తాందనితాన్ దదాతు. ఓం భో విశ్వక్షేణమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానవాయనమావాహయామి. తద్దక్షిణే సూత్రపదేమావాహయామి వామే జయామావాహయామి. సూత్రవతాదైతే శ్రీ విశ్వక్షేణాయ నమః. దివ్య ఆసనం సమర్పయామి విశ్వక్షేణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్షేణాయ నమః. పుణ్యపుష్పైః పూజయామి విశ్వక్షేణాయ నమః. గుణోపహార నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్షేణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతస్య ప్రసన్నో వరదో భవతు. భవద్వృణజ్ఞః సుమన్యాహం కరోమి కురుష్మా స్వస్తిదు ప్రోక్షితమస్తు. అస్తు ప్రజాపతి ప్రియతాం ప్రియతాం ప్రజాపతిః. శామ్యంతఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. శామ్యంతఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. శామ్యంతఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా ఏతయః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని. ఓం మతో దేవా అవంతు నో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదదేపదం సమూఢమస్య పాగుం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణో కర్మాణి పుష్కతయదో వృతాని పస్పసే. ఇంద్రస్య యుజ్జస్సగా తద్విష్ణో పరమం పదకం తదా పుష్యంతు శౌర్యః దివేవ చక్షురాదతం తద్విప్రశోభ్య పంచవోజ కృపాకుం సస్యమిందతే. విష్ణోర్యత్పరమం పదం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠుభాగుం స్వస్తనోభిర్ విసేమ దేవహితం జదాయుః శతమిందు శరదో అంత్యదేవాయత్రాణశ్చక్రాచర సంతనూనాః. పుత్రాసో యత్ర పితరోపమంతమానో మధ్యాహ్నే నిషిత యుద్గంతో అతిథిర్ఝోరతిరంతరిక్షం అతిథిర్మాతా స్వ పితా చ పుత్రః
विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिर्जनित्वम् अत्पुण्यन्नक्षत्रम् तद्भट्टुर्वेदोपब्जशम् यथा वै सूर्य उदयते अदनक्षत्रण्येते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यम् पश्येत् तावत् कुर्वेद यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते प्राणानायं यावं भूः अद्य मया पूर्वोक्त एवं क्रमज्येष्ठायामस्यां चोदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिककोशकर्माङ्गम् पुण्या स्वस्तिं प्रवन्तो क्रमणे स्वस्ते पुण्यावृत्तिं प्रवन्तो कर्मरुज्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोजिष्ठामयोपवस्थानवोर्चेतदातन महेरणाय चक्षुषे योवश्चपदमोरधस्तस्य बाधयते अनः उषतेरिव मातरः तस्मा अरङ्गमामभोजस्य क्षजाय जन्मद आपो जनयदाजनः दिविस्त्रयस्मान्तरिक्षे तस्मा पृथिव्या सम्भव ब्रह्मवच्चसमति ब्रह्मवच्चसायत्वा पवमानस्वर्जनः पवित्रेण विदर्शनिः यः पोता सुपुनातु मा पुनन्तु मा देवजनाः पुनन्तु मनवोदया पुनन्तु विश्व आयुवः जातवेदः पवित्रवदे पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने कृत्वा कृतो गुम्रणो यट्टे पवित्रवच्चसे अग्ने वदतमन्तराः ब्रह्मदेन पुनेमहे उपाभ्यान् देवतविदः पवित्रेण सवेन च यः पावमाने रत्येते ऋषभिः समृद्धं व्रसो तस्मै सरस्वते गृहे क्षेरगं तर्पिर्मदोदकं पावमाने स्वस्तयनेः सुतगाहि कृतश्रुतः ऋषभिः समृद्धो रजः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं मुणते सदा तेन सहस्रदानेन पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्र ततोऽद्यामघं यरण्मयो तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनेमहे इन्द्रस्य नेते सह मा पुनातु सोमस्वस्त्यावृणस्य मीत्या यमो राजा प्रभिणापि पुनातु मा जातवेदा मूर्छयन्त्या पुनातु तत्संयोरावृणेमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिरमानुषेभ्यः वोर्ध्वन्ति गातु भेषजं सन्नो अस्तद्विपदे चञ्चतुष्पदे ओं शान्तिः 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 प्राच्यां दिशु देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणायां दिशमासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशु गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यां दिश्यापवोषधयो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वायां दिशि यज्ञत्तं वत्सरो यज्ञवतरो मार्जयन्ताम् अधोद्रादरैर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोऽस्पृते प्रतिजानिः स्मान् स्वावेशो हनमेव उपमानः यत्ते न्यूनं प्रददन्नो जुतस्मात् सम्मयेत्वपदे चतुष्पदे अमीवः वास्तोऽस्पदे विश्वरूपाण्या विसन् सकासुसेव येदिनः आभोजिष्ठामयोपवस्थानवोर्जेतदातन महेरणाय चक्षुषे यो वस्यपदमोरसस्तस्य बाधयते नः उषतेरिव मातरः तस्मा अरङ्गमामवोजस्य क्षयाय जन्मद आपो जनयदातनः वरुणाय नमः विश्वक्षेणाय नमः पुनर्पाद्यर्घ्याचलं समर्पयामि वरुणाय नमः विश्वक्षेणाय नमः सर्वोपचारान् समर्पयामि यदा सुखमदास्थानं प्रतिष्ठापयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. వైదికమైన వైఖానసాగముక్తంగా జరిగే ఈ క్రతువు విశ్వక్సేన ఆరాధనతో ప్రారంభమైనది. శ్రీ వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణు రూపమే విశ్వక్సేనుడు. ఆయన సర్వమంగళ నాయకుడు, విఘ్న నివారకుడు. ఎవరైతే విశ్వక్సేనుణ్ణి ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు ఆపదలు కష్టాలు కలగవని వైఖానసాగమం చెప్తూ ఉన్నది. మేఘశ్యాముడు సుమున మకుటధారి విశ్వక్సేనునికి సూత్రవతి జయ అనేటువంటి ఇరువురి భార్యలు. విశ్వక్సేనుడు సమస్త దేవతాగణానికి కూడా అధిపతి, శ్రీమన్నారాయణునికి సేనాపతి. విశ్వక్సేన అనే పదములో విశ్వ అంటే ఈ సకల లోకాలకు, సేనుడు అంటే నడిపించేవాడు అని చెప్పి అర్థం సంస్కృతంలో. ఈ సృష్టిలో ఉన్న అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలకి కానీ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలు అనేటువంటి 14 భువన ఖండాలకు కానీ
అధిపతి. ఆయన్ని పూజించి అగ్రతాంబూలాన్ని సమర్పించినట్లుగా శ్రీ వైఖానసాగమం ప్రతి కార్యక్రమంలో కూడా పూజించమని చెప్తూ ఉన్నది. ఆ స్వామిని సంకల్పానికి ప్రతీకగా ధరించేటటువంటి ఆ సూత్రావతీదేవి ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత జయాదేవి. అలా ఎవరైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుంది అని చెప్పి శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. దానికి ప్రతీకగా ఈ రక్షాసూత్ర బంధన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు అర్చకవరేణ్యులు. ముందుగా ఈ పంచపాలికలలో నవధాన్యాలతో స్వామికి సమర్పణ చేసి లోకమంతా కూడా ఆహార సమృద్ధి జరగాలి అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. ఏదైతే మనకి ఫలాలు ఈరోజు లభిస్తూ ఉన్నాయో అది మనకి సృష్టిపరంగా పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పృథివ్యాప్తేజో వాయురాకాశాలు అవి సమపాళల్లో మనకి సమమైనటువంటి శక్తిని మనకు అందించగలిగితేనే మానవ మనుగడ అనేటువంటిది ఉంటుంది. అటువంటి ప్రకృతి అంతా కూడా మన మీద అనుగ్రహించటం కోసం ఈ దేవదేవునికి కళ్యాణాలు, మరి అలాగే బ్రహ్మోత్సవాలు, నిత్యోత్సవాలు, ఈ కైంకర్యాలన్నీ కూడా అందుకు స్వామివారిని మనం వేడుకుంటూ ఉన్నాం. ప్రకృతి పరంగా మనకి అంతా సవ్యముగా ఉండాలి. పంచభూత శక్తి ఏదైతే ఉందో అది మనల్ని అనుగ్రహించాలి. ఇక్కడ కావలసినటువంటి ఆహారం మనకి సమకూర్చబడాలి అని భగవంతుని మనం ప్రార్థిస్తూ ఉంటాం. అలా ఆహార సమృద్ధి కోసం ఈ నవధాన్యాల యొక్క సమర్పణ పూజా విధానంతో అర్చకవరేణ్యులు సమర్పించబోతూ ఉన్నారు పంచపాలికలలో. ఇది పుణ్యాహవచ కార్యక్రమాన్ని నిర్వర్తించి ఈ రక్షాబంధన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించబోతూ ఉన్నారు. శ్రీనివాసుని యొక్క తత్వం ఈనాటిది కాదు. ఎప్పుడో ఋగ్వేదమునందు 8వ అష్టకములో 8వ అధ్యాయములో 13వ వర్గలో ఒక రుక్కు పేర్కొనబడింది. రుక్కు అంటే సంస్కృతంలో మంత్రము అని చెప్పి అర్థం. అరాయికాణే వికటే గిరిం గచ్చ సదాన్వే సిరిం విఠస్య సత్వభిః తేభిష్ట్వా చ్యాతయామసి. ఐహిక ఆముష్మిక ఐశ్వర్యములు లేనివాడైనచో, బాహ్యదృష్టి అంతర్ముఖి దృష్టి లేనివాడైనచో, విలక్షణములైన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆది దైవకాది తాపత్రయములు కలిగిన వాడైనచో, రాక్షసత్వాది గుణములు ఆవహించి ఉన్నచో, నీవు శ్రీపీఠుడు లక్ష్మీకి తన వక్షస్థలమును పీఠముగా చేసినటువంటి శ్రీనివాసునికి స్థానమైనటువంటి పర్వతము అంటే శ్రీ వెంకటాచలాన్ని సత్వాది గుణములు మన భక్తులందరూ కూడా కూడి యాచించటానికి అర్థించటానికి తగినవాడవై ఉన్నావు అని చెప్పి ఆ రుక్కు చెప్తూ ఉన్నది. అంటే కలియుగములో మానవులు లౌకిక తాపత్రయాలతో తామసాది గుణాలతో ప్రవర్తించేవారై కలి భూయిష్టమైనటువంటి మనస్కులై ఉంటారు. అటువంటి వారి దైన్యాన్ని అరిని పోగొట్టడానికి వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలసి ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. రక్షాబంధన కార్యక్రమం అగ్ని ప్రతిష్టాపన. ఓం స్వస్తి నో మిమేతామస్మి నామక స్వస్తి దేవ్యతి నర్వణః స్వస్తి భూషాసురో దదాతున స్వస్తి ద్యావా పృథివేషు చేతునా స్వస్తజే వాయుర్వబ్రమామహై సోమం స్వస్తి భువనస్తయస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తయాదిత్యాసో భవంతునః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావద్భ్రువ స్వస్తజే స్వస్తి నో రుద్రపార్ధ్వం వసః స్వస్తి మిత్రావరుణా స్వస్తి భద్రే రేవతి స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృతే స్వస్తైనంద్రాక్షమరిష్టనే మహద్భూతం భాగ్యసం దేవతానాం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం తారయతాన్ ధ్రువం శుభఘుం శుభం. ఓం నమో వెంకటేశాయ. దీక్షాకంకణ ధారణ జరపబోతూ ఉన్నారు. సభక్తికంగా స్వామివారి దక్షిణ హస్తానికి ఈ దీక్షాకంకణ ధారణ వలన సర్వేశ్వరుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి స్వామి మనందరినీ కూడా రక్షించటం ఆయన మనకి ఇచ్చేటటువంటి అనుగ్రహం. స్వామివారు 16 కళలతో ప్రకాశించేటటువంటి చంద్రునిలాగా
పగటి వేళల్లో సూర్య భగవానుల్లాగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ దేవదేవుడే సకల భక్తకోటికి ఆనందాన్ని కలిగించటానికై వెంకటాచలంపై ప్రత్యక్షమయ్యాడు. 7 కొండలపై శ్రీనివాసుని భక్తి ప్రపత్తులతో సేవిస్తూ ఉన్నటువంటి దేవేంద్రాదులు మహర్షులు కూడా ఉన్నారు. వాళ్ళు పుష్పాలతో, ఫలాలతో, పలు విధములైనటువంటి జపములు, స్తోత్రములు, వేదపారాయణలతో, ధూపదీపాదులతో, చందనాది సుగంధ ద్రవ్యాలతో ఇంకా ఎన్నో విధాలుగా మన స్వామిని సేవా కైంకర్యాల్లో నిమగ్నమై ఉంటారు. స్వామి పుష్కరిణీ తీరములో ఆ దేవదేవుని దగ్గర పారవశ్యములో ఇదే మాట హరే, మురారే, పురుషోత్తమ, గోవింద ఈ శుభనామావళితో సంబోధిస్తూ ధ్యానయోగములో నిమగ్నమై ఉన్నారు. రాత్ర్యాం శశీదేహ భృతాంచ చక్షు దీనార్తిహానో దినకృద్ధివాచ ఏకోపి విష్ణు బహుదా విభిన్నో ధాతాజినానాం దివి దేవతానాం. స్వామిని మనం సేవా కైంకర్యాల్లో నిమగ్నమై ఉన్నటువంటి యోగులంతా కూడా తన్మయత్వం పొందుతూ ఉంటే ఆ వెంకటాచలంపై పుష్పవృష్టి కురుస్తూ ఉన్నది. దేవదుందుభులన్నీ కూడా మోగుతూ ఉంటే సువిశాలమైనటువంటి సూర్యమండలం వంటి బంగారు విమానములో స్వామివారే ప్రత్యక్షమయ్యారు. ఆ దేవదేవుడు బ్రహ్మాది దేవతలు వసువులు సేవిస్తూ ఉంటారు. ఆయన ఎవరయ్యా అంటే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు, దీనజన మందారుడు శ్రీనివాస స్వామి మన బంగారు విమానములో కోటి సూర్యకాంతులతో ప్రత్యక్షమయ్యాడు. ఆవిర్భూవాత్ మహోజ్వలాంగ శ్రియాయుతో శ్రీ వృషభాద్రినాథ ప్రసన్నమూర్తి దేశబంధు ప్రసన్నధామాధ జగన్నివాస. భగవద్రామానుజుల వారే వరాహ, వామన, బ్రహ్మాండ, భవిష్య, ఉత్తరాది పురాణాలతో ఈ వెంకటాచలంపై ఉన్నటువంటి స్వామివారి యొక్క మహత్తును ఎంతో వివరించి ఉన్నారు. ఉద్యద్భాను సహస్రాభాస్వర పరమవ్యోమాస్పదం నిర్మల జ్ఞానానందఘన స్వరూపమమల జ్ఞానాధిభిషడ్గుణై జుష్టం సూర్యజనాధిపం ధృతరథాంగాబ్జాదిభూషోజ్వలం శ్రీభూసేవ్యమనంతభోగినిలయం శ్రీవాసుదేవం భజే. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానిదతే పదం సమూఢమస్య భాగం సురే విష్ణవే నమః రక్షాబంధనం కరోమి. श्रिये जातसृजानिर्जाजसृजं वचो चरितृभ्यो ददाते श्रियं वशानामृतत्वमायन्पवन्ति सत्यास्तमिदमिदद्रौन् श्रीदेव्यै नमः रक्षाबन्धनं करोमि.
मेदिने देवी वसुन्धरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवक्षसः पितॄणां स्तोत्रं चक्षुर्मणः भूदेव्यै नमः रक्षाबन्धनं करोमि। विष्णुस्मां रक्षतु चक्रवूर्ध्वं धनुः पूर्वं दक्षिणोपदङ्गतो देशेर्नन्दकोदस्ताद्वासुकरन्तरेष्वतरे स्ताः विघ्नो विघ्नो देशो प्रसादादन्द्रावजातत्वावृणाविक्रमाद कुबेरोर्दक्षजास्तं यस्वमनस सर्वे रक्षन्तु रक्षाबन्धनमुहूर्तस्तु मुहूर्तोऽस्तु। स्वामिनः श्रीभूनीलासवेद श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् औपासनाज्ञो आकारकर्म करिष्ये एतोन्विन्द्रं समाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुद्धैर्वा वृद्ध्वांसं सुदासेर्वा ममक्तु इन्द्रशुद्धोण आके शुद्धशुद्धाभिरोधिभिः मयि देवान् द्रवणमायि जन्तां मयि आसेरस्तु मयि देवहूतिः दैव्या होतारावृण्डपूर्वेरिष्टा श्यामतनुवासुवीराः उद्धन्यमानमस्यामेत् जवात्मानं यजमानस्य हन्तु शिवानस्सन्तु पृथिवे तन्नो शाता पृथिवे धोकशाता पोतश्चतनेन सौम्या कृणुद्भगुंरतनाहोत विगुंसत् तत्सवितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् सन्तिले भूमिमावाहयामि रेखाया स्कन्दमावाहयामि रेखा गायत्र्या प्रोक्ष्य जातवेदोऽग्निं गृहीत्वा जातवेदो भुवनस्य रेतो हृदिं चतुपदज्ञनिश्चते अग्निमस्वस्तादति हव्यकुं समी गर्भाचरेण्योपयोभूः कृतप्रदेशो कृतयोनिरग्ने कृतस्वमिद्यो कृतमस्यान्नम् कृतत्पुरुष्मापिबन् सरिजोऽपिं कृतं प्रपन् सरिजा यक्षदेवान् आजुर्दाग्ने हविषो जुषाणो कृतप्रदेको कृतयोनिरेति तत्सवितुर्वरेण्यं वर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् अदितेन मन्यस्व अनुपतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुभः ओं ब्रह्मजज्ञानं प्रदं पुरस्तात् विधेमतस्सुरजो वेनावः स्वबुद्धिया उपमास्य विष्टा ततस्तयोन्मतस्विवः ओं वो ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि हिरण्यगर्भमावाहयामि पितामहमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो देनकं सोमोर्वन्तमाशकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यविदत्तकं सपेयं पितुश्रवणयो ददात तस्मै ओं भू सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्दुमावाहयामि चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि ब्रह्मसोमाय नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमाय नमः गुणोपहार निवेदयामि ताम्बूलं समर्पयामि ब्रह्मसोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि सोम प्रोक्षिष्यामि प्रोक्ष यज्ञं देवतावर्त यत्पन्नाकस्य पृष्ठे यजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृतां यत्तुलोकस्तत्रे वग्नं यजमानं च देहि ओं प्रोक्ष्य पात्रादाधावमादाय पवित्रे एस्तो वैष्णव्येस्तो यज्ञे एस्तो वायुभूतेस्तो विष्णो मनसा भूतेस्तो यज्ञस्य भावनेस्तः दिवेत्वा अंतरिक्षायत्वा पृथिव्यैत्वा पोषायत्वा स्वाहा देवेभ्यः आदित्यव्यञ्जनमसे पश्चिमतोऽस्तु भास्तु बोधे दक्षिणतो विष्णोस्तु बोधे राज्याविष्णोस्तु बोधे गुरुदासे द्रुवासे द्रुरासे दारुणासे विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मं प्रणेष्यामि यजमानवाचं यच्च सोम प्रणेष्यामि यजमानवाचं यच्च प्रणयज्ञं देवतावर्त यत्पन्नाकस्तु पृष्ठे यजमानोऽस्तु सप्त ऋषीणागुं सुकृतां यत्रणोकस्तत्रे मग्नं यजमानं च देहि ओं प्रणय कोवो युनत्तु सवो युनत्तु सव्यसन्तान् विषः पात्राणि देवयज्ञायि सव्यसन्तान् विषः पात्राणि देवयज्ञायि दक्षिणमृदो ब्राह्मेण तीर्थेन ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमामावाहयामि वसूनावाहयामि रुद्रानावाहयामि अपोपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनमावाहयामि भूषणमावाहयामि कक्षमावाहयामि
कक्षदेवतसोमावाहयाम उपासृग्नमावाहयामि यज्ञदेवतिष्मान् देवानावाहयाम सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिष्टनिर्वभामि इंद्राजिष्टनिर्वभामि अग्नेजिष्टनिर्वभामि सोमाजिष्टनिर्वभामि अग्नि सोमाजिष्टनिर्वभामि प्रजापतिष्टनिर्वभामि ब्रह्मणाजिष्टनिर्वभामि वसुभ्योजिष्टनिर्वभामि रुद्रेभ्योजिष्टनिर्वभामि अपोपस्पृश्य श्रीविष्णुवेजिष्टनिर्वभामि बृहस्पतिजिष्टनिर्वभामि मित्राजिष्टनिर्वभामि वरुणाजिष्टनिर्वभामि आदित्येभ्योजिष्टनिर्वभामि अश्विभ्यागिष्टनिर्वभामि पूष्णजिष्टनिर्वभामि कक्षाजिष्टनिर्वभामि कक्षदेवतसोमाजिष्टनिर्वभामि औपासज्ञाजिष्टनिर्वभामि यज्ञदेवस्वेभ्यो देवेभ्योजिष्टनिर्वभामि सर्वदेवेभ्योजिष्टनिर्वभामि आद्यं च प्रतिष्ठयामि चरन्त्र प्रतिष्ठयामि अग्ने ज्योतिरसि समिदसि स्वाहा अमृतृणवसिवारुणमसे अन्तरिक्षगुं रक्षोऽन्तरिधारातयः प्रत्युष्टगुं रक्ष प्रत्युष्टारातयः चक्वति स्म पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्यरश्मिभिस्वाह वाक्पति स्म पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्यरश्मिभिस्वाह देवस्म पुनः त्वच्चिद्रेण पवित्रेण वसो सूर्यस्यरश्मिभिस्वाह कलसम्पूर्णा समिदो गृहीत्मा अक्षत आद्यचरुभिः इंद्राय नमः अग्नये नमः निरुद्ये नमः यमाय नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजराप्रभवे नमः विचर्पणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुभा ब्रह्मन् सोमुत्तमादास्मा आदस्मा समेदयस्माः आगार मुहूर्तस्तु मुहूर्तोस्तु वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तं इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा वद्मने स्वाहा वसुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपोपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतसोमाय स्वाहा उपासृग्नाय स्वाहा यज्ञदेवतिष्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिदेन्वमग्गुस्ताः अणवदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः प्राणानायम्यास्यां सुपतिदौ श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवं सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवादवैष्णवहोमं होष्ये अतितेन मन्यस्मा नमतेन मन्यस्मा सरस्वतेन मन्यस्मा देवसविदप्रसुभा ओं मतो देव अवन्तुनो यतो विष्णुर्विजक्रमे पृथिव्या सप्तधाम विस्वाह इदं विष्णुर्विजक्रमे त्रयधानतदेपदं समोढमस्य भागं श्रेयः स्वाहा त्रीणि भुजा विजक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णा कर्माणि पुष्यतेतो व्रतानि पुष्पसे इन्द्रस्य युद्धस्य का स्वाहा तद्विष्णोः परमं पदकं तदा पश्यन्ति सूर्यः दिवे वदक्षुरातदग्गु स्वाहा तद्विप्राशो विपञ्चमो जागृभागं तस्यमिन्दते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ओं भू स्वाहा ओं भुव स्वाहा ओं सुव स्वाहा ओं भूर्भुवस्सुव स्वाहा अतिदेन्वमग्गुस्ताः अणमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविदप्रासावीः అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
మోదముతో నొకమాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. మోదముతో నొకమాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక. ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఆది మూలమగు హరి ఆతుమ సేవించక, ఏ దైవములగన్నానేమి సెలవు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, వెళ్ళి చింతపంటి వల్లే వృధా వృధా. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక. ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక. ఓలినెంత జారిపడ్డా నూరకే ఎవ్వరికైనా నేలే ఆధారమై నిలుచుగాక. తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన, తాలిమి శ్రీ వెంకటేశు తలచక తలచిన, పాలించనాతడే కాక పరులకు వశమా. అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక, ఇతరుల వేడుకొంటేనేమి గలదు. అతడు లక్ష్మీకాంతుడన్నియు ఒసగుగాక. हेमाख्यातं स्फटिकचतुर्थं विद्युडोत्पत्तिपाचं दिव्यानादं कुशलपरिषत्केतदन्तपाणिं वेदारावं रुरुमयमहं वाहनं दोष्कदुष्टं विम्बीजन्तं विघ्नसमहं प्राप्तवन्तं भजामि.
अत भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यात् परिमितशक्त्या प्रियमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानामेकतमे पृथिव्यप्तेजो वायुप्राकाश अहङ्कारमहदुव्यक्ताख्य सप्तावरुणैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराहकूर्मानन्ताष्ट दिग्गजो प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानाम् ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानामुदो भागे महानालायमानस्य फणिराजस्य तेजस्य सहस्रफणाफणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम अष्टदिग्दण्डिसुण्टाद्दण्डोद्दम्बिते अमरावते तेजोवते संयमनरक्षोवते सुन्तमते गन्धवत्यलकावते यशोवते त्वष्टदेवपरे विराजिते इन्द्राग्नेयमुनिर्जवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकान् लोकान् चलवलयिते लवणेक्षुसुरासर्पिर्दक्षेरशुद्धोदकाख्य सप्तान्नपरिवृते जम्बूप्लक्षुसक्रौञ्च शाकसान् विपुष्कराख्य सत्तद्भेपदीपिते महेन्द्रमलयमदृक्ष्वदिञ्जपारियात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकं पुरुष हरीरावृतभद्रास्वकेतुमाला हिरण्यकरमनककुरुवर्षाख्यनववर्षाणां मध्ये भरतवर्षे भरतखण्डे महासरोरुहाकार 50 योजन विस्तीर्ण भूमण्डले लक्षयोजन विस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ते कुरुक्षेत्रादि समभूमध्यरेखायाः पूर्वदिग्भागे कृष्णाकावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकल देवताः सन्निधौ सकल जगत्त्रष्टुः परार्दयद्विमनो ब्राह्मणो द्वितीय परार्थे प्रथमवर्षे प्रथमपक्षे प्रथमे हनि द्वितीयायामे इह जन्मनि च एदक्षिणपर्यन्तं बाल्य यौवन कौमार वार्धकेषु रहसि प्रकाशे च आवृत्तनावृत्त महापादकादि समस्त दुर्दक्षयार्थं ततपूर्वेषां दशापरेषां मद्वंश्याणां मातृवंश्याणां सर्वेषां मित्रोणां च कुम्भे भागलोकितधामाधिपसङ्गातः कालसूत्रादिपदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः वृत्तैस्ले सूर्यमण्डलपर्यन्तम् आमोद ब्रह्मोद संहोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सारूप्य सामीप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थम् श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् भृगुमरे चत्रकस्य पादिभिः कोटिचातुर्लक्षप्रणानेन दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण वेदोक्तप्रकारेण विघ्नसोक्तप्रकारेण हेमाद्रकन्यादानफलाभाप्त्यर्थम् कन्यादानं कारयिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणकगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रगदापद्माङ्कित कोटिसूर्यप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसभगवस्यास्त्रोक्तमार्गेण आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य पञ्चविधव्योः प्रवर्तमानस्य परतत्विभवव्योऽन्तर्यामि अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणोऽन्नत्रे आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोक्षातिवसाद उत्पस्थितलयकारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवतनिकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गेन च भारस्पत्य भारद्वाज त्रयारुषेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोक परिपालनाय किरीटहार केयूर दिव्याभरणभूषिताय दिव्यकौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योशोभिताय प्रपन्न पारिजाताय निजावताराय स्वर्ण गरुड़ वाहनारूढ़ाय अचिंत्यात्मक नित्य यौवन स्वभाव लावण्य तेजो रत्नाकराय अखिल शाखाध्यायिनो अखिल लोक पवित्र गोत्राय
श्रवण नक्षत्रे मकर रासो जाताय श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वराय ऋग्यजुष्यामा दर्वण सकल वेदाध्यायिनी भार्गवत्योनुप्नुमान और्ववीद्रपञ्चारुषय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवे सर्वालङ्कारवते सुराङ्गना संसेवित पाधारविन्द श्री महाविष्णोः वक्षस्थल निवासिनी आनंद गुणात्मिका मूल प्रकृति रूपा पुत्र फल्गुनी नक्षत्रे कन्या रासो जाता मृगो संकल्पतनया इमां श्रीदेवी नाम्नी कन्या वृणीमहे वृणीत्वन्धास्यामि ऋग्यजुष्यामा दर्वण सकल वेदाध्यायिनी काश्यपावत्सारणैर्ध्रुवत्रयारुषेय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवे सर्वालङ्कारपते सुराङ्गना संसेवित पाधारविन्द श्री महाविष्णोः अत्यंत मनोहरे अत्यंत सौंदर्यवते रेवते नक्षत्रे मिनरासो जाता कश्यप प्रजापते संकल्पतनया इमां भूदेवी नाम्नीं कन्या वृणीमहे वृणीत्वन्दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामिष्टवेदुभ्यं ब्रह्मलोकचिकीर्षयेत् कन्यां स्वलङ्कृतां साध्वीं सुशीलाय सुमेधसे इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादान मुहूर्तस्तु मुहूर्तोस्तु ఓం నమో వెంకటేశాయ. వైదికమైన వైఖానస శాస్త్ర ఆగమోక్తంగా జరిపే ఈ కళ్యాణ క్రతువు కన్యాదానం, తెరపట్టడం, మాంగళ్య పూజ జరపబోతూ ఉన్నారు. ఉభయ దేవేరులకి లోకరక్షణ హేతున అనేటువంటి మంత్రంతో సమస్తమైనటువంటి లోకమంతా కూడా రక్షింపబడాలి. ఈ కళ్యాణోత్సవ క్రతువును వీక్షిస్తున్నటువంటి మనందరికీ కూడా శుభాలు కలగాలి అనేటువంటి మంత్ర వ్యాఖ్యానంతో స్వామివారికి అర్చన జరుగుతూ ఉన్నది. పదకవితా పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల గిరిరాయుడైనటువంటి మన శ్రీనివాస స్వామిని 32,000 కీర్తనలతో వర్ణించారు. అహోబిలమఠం ప్రథమ పీఠాధిపతులైన ఆదివన్ శటగోపయతి మౌనీంద్రుల వద్ద శ్రీ వైష్ణవ దీక్షా స్వీకారం చేసిన అన్నమయ్య విశిష్టాద్వైత సంప్రదాయానుసారంగా మన శ్రీనివాసుని విరాన్మూర్తిని, లీలా విభూతిని వర్ణించారు. వైష్ణవ సాంప్రదాయంలో సకల జగన్నియామకమూర్తి విశేషాలను సంప్రదాయజ్ఞులు 5 విధాలుగా వర్ణించారు. పరవాసుదేవమూర్తి, వ్యూహ వాసుదేవమూర్తి, విభవమూర్తి, అంతర్యామి, అర్చామూర్తి. అన్నమయ్య కలియుగ ప్రత్యక్షదైవమైనటువంటి స్వామివారి యొక్క తత్వాన్ని విశేషంగా వర్ణించారు. స్కాంద పురాణములో కూడా స్వామివారిని కీర్తిస్తూ ఈ శైలము సువర్ణశైలము, శేషశలం అనేటువంటి పేరుతో ఈ పర్వత భాగానికి ఒక పరుచుకున్నటువంటి పాములాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ గిరి వర్ణము మామూలుగా నల్లరాతి వర్ణము కాదు, సూర్యకాంతులతో పచ్చటి వృక్షాల నడుమ కరిగించి పోతపోసిన బంగారు ముద్దలాగా భాసిస్తూ ఉంటుంది. దేవతలు, మునులు, సిద్ధులు, కిన్నర, కింపురుషాదులందరూ కూడా విహరించేటటువంటి దివ్యభూమి ఇదే. రాత్రిపూట బ్రహ్మాది దేవతలు వచ్చి స్వామివారిని సేవించి వెళ్తారు అనేటువంటి పురాణ కథనం కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ బంగారం అంటే సకల సంపద రూపమైనటువంటి బంగారమే కాకుండా యోగసిద్ధి కూడా బంగారమే. దీన్నే హేమతారక విద్య అని మహాయోగులు వేమన లాంటి వారు కూడా వక్కాణించారు. మోక్షలక్ష్మి కూడా ఒక బంగారమే.
ఇదే బహుబ్రహ్మమైనటువంటి బంగారు శిఖరాలతో కూడినటువంటి శేషాద్రి అందించేటటువంటి జ్ఞాన సంపద. కళ్ళెదురుగా కనిపిస్తున్నటువంటి వైకుంఠమే శ్రీ తిరుమల కొండ. అన్నమాచార్యులు వారు తన కీర్తనలో కూడా ఇదే ప్రస్తావన చేశారు. దివ్యక్షేత్రమంటూ ఎన్నో విశేషాల్ని చెప్పి ఇక్కడ కనిపించేటటువంటి శిలలు వేదాలే, ఏరులు పుణ్యరాశులే, సత్యలోకం తర్వాత ఉన్నటువంటి వైకుంఠమిదే. దేవతలు మృగాలుగా సంచరిస్తారు ఇక్కడ. సముద్ర జలాలు గట్టిపడి కొండ చర్యలుగా కనపడుతూ ఉంటాయి. ఎంతోమంది మహర్షులు చెట్లుగా ఇక్కడ అవతరించారు. వరాలు కురిపించే కళ్ళమిది. ఎన్ని వరాలు కోరినా తప్పకుండా ఇస్తుంది, వృద్ధినిస్తుంది. మన శ్రీనివాసస్వామి శుభాల్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక్కడ కొండ గుహల్లో అనంతమైనటువంటి సంపదలున్నాయి. అదే వెంకటాద్రి యొక్క మహిమ. స్వామివారిని కీర్తిస్తూ ఆళ్వారులు తమ రూపాలలో 12 మంది ఆళ్వారులున్నారు అని చెప్తుంటారు. ఆళ్వారు శబ్దానికి సంస్కృతంలో నిమగ్నుడు అని చెప్పి అర్థం. భగవద్భక్తి పారవశ్యముతో నిమగ్నుడై భక్తి కవిత్వం చెప్పినటువంటి ఈ వైష్ణవ భక్తులు ఆళ్వారులు. అంటే వీరు మాంగళ్య పూజ జరుపుతూ ఉన్నారు. మాంగళ్య ధారణ జరగబోతూ ఉన్నది. ప్రజాపతి సోమగం రాజానముసృజతాం తంత్రజో వేద అన్యసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ప్రజాపతి సోమకం రాజానమసృజతాం తంత్రజో వేద అన్యసృజ్యంతాం తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రీ భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును. ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి. నీ వలపులైతే కోటాన కోటి. మురపైన జానడవు ఒక్కడవే ఇంతటికి గురి. నీ వలపులైతే కోటాన కోటి. పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు. పరపుపై చూచితేను 16,000 దేవుళ్ళు. ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును. ఎరగము నీ మహిమలు ఏమనేమో నిన్నును. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి. ఇంతటి వాడవైతివి ఏమనేమో నిన్నును. సంతోషించితివి నిన్ను చల్లగా పెండాడితివి.
जानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यता यन्नाद्रुवप्रियो तेज्ञो लाजानावमन्ते दीर्घाजुरस्तुमेव दिरेदन्ता ज्ञातयो मम स्वाहा लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यता यन्नाद्रुवप्रियो तेज्ञो लाजानावमन्ते दीर्घाजुरस्त्वमेव दिरेदन्ता ज्ञातयो मम स्वाहा लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्निरनुमन्यता यन्नाद्रुवप्रियो तेज्ञो लाजानावमन्ते दीर्घायुरस्त्वमेव दिरेदन्ता ज्ञातयो मम स्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम सुवस्वाहा ओम भूर्भुवस्वाहा अदितेन्वमग्गुस्ताः नमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवसविधप्रासामि प्राणानायं यास्यां सोदोद्रे श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गं सर्वदोषप्रायश्चित्तार्थम् अधो देवादिविष्णोऽहं घोष्ये दतेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविधप्रसुमः त्वं मदो देवावन्तनो यथा विष्टुर्विचक्रमे पृथिव्या सप्तधाम विस्मः इदं विष्टुर्विचक्रमे त्रयधानददेवतं समोढवस्य भागं श्रेयस्मः त्रीणि पदा विचक्रमे विष्टुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्मः विष्णाकर्माणि पश्यतेदो व्रतानि पस्पते इन्द्रस्य गजसका स्मः तद्विष्णोः परं पदकं तदा पश्यन्त शौर्यः दिवे वदक्षुरादग्गुस्मः तद्विप्रासो वन्यवोजाग्रभागं तस्कमिन्दते विष्णोर्यत्परं पदग्गुस्मः ओं भूस्मः ओं भवस्मः ओं सुवस्मः ओं भूर्भुवस्वस्मः अददेन्वमग्गुस्ताः नमदेन्वमग्गुस्ताः सरस्वतेन्वमग्गुस्ताः देवदविधप्रासावेः प्राणानायं यास्यां दोदोद्रे श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सकर्माङ्गम् उपरिष्टानन्दहोमं करिष्ये अदितेन मन्यस्व नमदेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवदविधप्रसुभः यदस्य कर्मणोत्तरे ऋजं जद्वान्योन्मिहाकरम् अग्नेश्वर जुष्टकुद्विद्वान्तर्भक्तुसुगतं करोतस्मः अग्नेये सुष्टकुताहुतेनां कामानाकुञ्चमध्ये त्रये स्मः अग्ने स्मः अग्नेनादाय स्मः अग्नेनपतये स्मः प्रजापतये स्मः विश्वेभ्यो देवेभ्यो स्मः सर्वाभ्यो देवताभ्यो स्मः सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतमुष्मै स्मः अग्नये सुष्टुकृते स्मः वास्तुपते नमो वास्तुपते स्मः यन्म आत्माभूदग्निस्तत्पुनराग जातवेदविदर्शने स्मः पुनरग्निश्चक्षुरुदात् पुनरिन्दो बृहस्पतिः पुनर्मे स्वमायमाञ्चक्षरादित्यमक्षो स्मः इष्टेभ्य स्मः वचननिष्ठेभ्य स्मः वैषुरुत्यै स्मः निष्कृत्यै स्मः दोराज्यै स्मः दैवेभ्य स्मः तनोभ्य स्मः अभ्य स्मः समृद्ध्यै स्मः सर्वसमृद्ध्यै स्मः वेदो श्वेदधीमहि स्मः वेदो श्वेदधीमहि स्मः समितसे तेजोसे तेजोमयदे स्मः यमस्य धीमहि मृत्योर्मवाहि स्मः सूर्यस्य धीमहि चक्षुर्मवाहि स्मः सोमस्य धीमहि चित्तमवाहि स्मः वायोर्धीमहि प्राणान्मे प्राहि स्मः ब्रह्मणो धीमहि बुद्धिमवाहि स्मः सप्तदे अग्ने समित सप्त जिह्वा सप्त ऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा तत्पदात्मा यदन्त सप्तयोनिर्रार्पणस्मः कृतेन स्मः अग्निर्भक्तगुस्मः वेदर्भक्तगुस्मः जोर्भक्तगुस्मः पृथ्वीभक्तगुस्मः वोषधर्मगात्रजैवदेनगुस्मः अग्निर्जैर्नं वेदर्जैर्नं जोर्जैर्नं पृथिवे जैर्नं वोषधवनस्पतिर्वाप्तरजैवदेनगुस्मः ऋतदान विद्मा अनुष्टभृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा आद्यजेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो जोस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्या तृप्यन्ताम् अतद्वेनमग्गुस्ता नमदेनमग्गुस्ता सरस्वतेनमग्गुस्ता देवदविद प्रासावीः दक्षिणतोत्तरदावाय देवताभ्यो नमः चित्पदास्थानं प्रतिष्ठापयां क्षमणार्थं क्षेमाय पुनरागमनाय च पवित्रमसो पवित्रं मे भो जास्मः सर्वं सर्वं मे भो जास्मः
अक्षतपक्षत्यजुहोमे अक्षतवामे श्रेष्ठां प्राच्यां दक्षराजां उदराजां उदीच्चां उद्भाजां मदराजां मार्जयन्तां पश्चिमतः परदिमपनय भूतिस्मातेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निरमारुदयोर्भूतिः आदित्यस्योमो नमः त्रयायुषं जमदग्ने सत्यपस्य त्रयायुषं यद्धेवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषं दीर्घायुत्वाय बलाय सताय सदञ्जवर्तसे त्रयायुषम् आभोजिष्टामजोपभस्तानवोर्चेददातन महेरणाय चक्षुषे योपस्य पदमोरधस्तस्य पादगतेनः उषधेरव मातरः तस्मा अरङ्गमामभोजस्यक्तजाय जन्मद आपो जनयदा जनः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कृतासनात्कृतं देवा प्रभोनस्वतस्तु वै प्रायश्चित्तानि शेषान् होमकर्माण्यवान् वै तानि शेषानि शेषेण श्रीकृष्णास्मरणं मदङ्गायेन वाचा मनसेन्द्रिय वा बुद्धात्मना वा प्रकृते समावात् करोमि यद् सकलं परस्मै श्रीमन्नारायणाय समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनर्बाध्यर्घ्यातं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः तथा सुखमदाष्टानं प्रतिष्ठापयामि अग्निपुरुषाय नमः कुलोपहारं निवेदयामि आद्योपहारं समर्पयामि तच्च ब्रह्मार्पितमस्तु सर्वं श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पितमस्तु ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవములో లాజహోమాన్ని నిర్వర్తించినటువంటి అర్చకవరేణ్యులు లాజహోమం ద్వారా యజుర్వేదం ఏమని చెప్పింది అనంటే, లాజమంటే సంస్కృతంలో పేలాలు నక్షత్ర స్వరూపాలుగా వేదం చెప్తే దాని ప్రకారం మేధకు యశస్సుకై ఈ లాజహోమం నిర్వర్తించబడింది. ఇప్పుడు జరిగే కార్యక్రమం వారణమాయిరం. వైష్ణవ ద్రావిడ సాంప్రదాయములో కొబ్బరికాయలను అటు ఇటు దొర్లిస్తూ గోదాదేవి తన పాశురాల్ని శ్రీరంగనాథునికి వివాహమాటుకై ఆ విలపించినటువంటి ఘట్టాన్ని గుర్తు చేస్తూ చేసినటువంటి కార్యక్రమం ఇది. ఆ తదుపరి జరిగే పుష్పమాలా పరివర్తన కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అన్యచింతను లేకను నన్యమది ఆశ్రయించడి వారలు సర్వభారంబు నేనే వహింతు సత్యమిది నమ్మువోయి. భూతముల గొల్చువారు పొందెదరు భూతములనే తప్పక నన్ను గొల్చెడు వారలు పొందెదరు నన్నెనిక్కంబుగాను. పుణ్యపాప ఫలంబులు పుడమిలో గల్గించు జన్మంబులా అందుచే యోగివరులు కోరలు ఆ పుణ్యపాపంబులు.
పుష్పమాల పరివర్తనం. స్వామివారికి సమర్పించబడినటువంటి మాల ఇప్పుడే మహాలక్ష్మి అమ్మవారికి సమర్పించి మరలా స్వామివారికి అలంకరింపజేస్తూ ఉన్నారు. సభక్తికంగా మరలా ఇదే మాలను మన భూదేవి మాతకు కూడా సభక్తికంగా సమర్పించబోతూ ఉన్నారు అర్చక వరేణ్యులు. వైష్ణవ భక్తులు ఆల్వారులుగా ప్రసిద్ధి చెందితే విష్ణు తత్వాన్ని, విష్ణు లీలల్ని, విశిష్టమైనటువంటి కళ్యాణ గుణాన్ని గానం చేస్తూ ప్రజల యొక్క మనస్సును విష్ణు భక్తి వైపు మరలించారు. విష్ణువు తర్వాత విష్ణువంతటి వార్లు మన ఆళ్వార్లు అని చెప్తూ ఉంటారు. పొయ్యిగై ఆళ్వారు, పోదత్తాళ్వార్, పేయాళ్వార్, కులశేఖర ఆళ్వార్, అలాగే తిరుమలైసే ఆళ్వార్, నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్, పెరియాళ్వార్, ఆండాల్, తొండరెప్పుడి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్, తిరుప్పుల ఆళ్వార్ వీళ్ళంతా కూడా స్వామివారి యొక్క సేవలో నిమగ్నమై ఉన్నటువంటి వారు. విష్ణువు యొక్క అంశతోనే జన్మించారు వీరంతా కూడా. ఈ కేవలం ప్రజలంతా కూడా స్వామివారికి సమర్పించబడింది పుష్పమాల పరివర్తన కార్యక్రమంలో. భూదేవి మాతకు కూడా సమర్పించి మరలా అది స్వామివారికి అలంకరింపజేశారు. ఇప్పుడు చివరిగా అక్షతారోపణ కార్యక్రమం, తలంబరాల కార్యక్రమాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు. అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో ఈ కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం సభక్తికంగా. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే